RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ నేరేడుచర్లలో వేసవి శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థుల కోసం ప్రముఖ తెలుగు పదకవిత పితామహుడు అన్నమయ్య జయంతిని బుద్ధ పూర్ణిమ పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జీలకర రామస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బట్టు మధు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు తెలుగు సాహిత్యానికి తరగనిది అని, అంతేకాక నాడు సమాజంలో నెలకొన్న అసమానతలు నిరసిస్తూ తాను రచనల ద్వారా అన్నమయ్య సమతను బోధిస్తున్నానన్నారు. అవి సమకాలిక సమాజానికి సైతం వర్తిస్తాయన్నారు. విద్యార్థులు మాతృభాష తెలుగుపై పట్టు సాధిస్తే ఇతర భాషల సబ్జెక్టులు నేర్చుకోవడం సులువవుతుందని, చేతి వ్రాత ఉచ్చారణలో కళ దాగుందని, వాటిల్లో నైపుణ్యం సాధించాలని కోరారు. తమ తమ అభిరుచి మేరకు కళలు అభ్యసించాలని, తద్వారా విద్యార్థులు సాంస్కృతిక ప్రగతి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. జోన్ చైర్పర్సన్ చల్లా ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు సామాన్యుల మనసుకు హత్తుకునేలా ఉండే వినూత్న కలిగి ఉండడం విశేషమన్నారు. ఆయన రాసిన సుమారు 32,000 సంకీర్తనలు ప్రజలలో సమానత్వ భావన, సమాజ మార్పును ప్రేరేపించాయన్నారు. అలాగే బుద్ధుని ఆదర్శాలను అనుసరించి సమానత్వ జీవితాన్ని గడిపితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గుండ్రెడ్డి సైదిరెడ్డి, కోశాధికారి షేక్ యూసఫ్, సభ్యులు గుండా సత్యనారాయణ, సూరిబాబు, చింతకుంట్ల పూర్ణచంద్రరెడ్డి, లాయర్ విశ్వనాథం, తక్కెళ్ల నాగార్జున్, సిజిఆర్ జిల్లా కోఆర్డినేటర్ మామిడి శంకర్, ఉపాధ్యాయులు ఎం యాదగిరి నగేష్, ఎం నాగమణి, ఎం బాలు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సమ్మర్ క్యాంపు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా క్లబ్ ద్వారానే మేము ఈ రోజు ప్రోగ్రాం మొత్తం ముగింపబడుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పట్టుమ తెలుగు పద కవితా పితామహుడు శ్రీ తలపాక అన్నమాచార్య జయంతిని 617వ జయంతి. తన పద కవితల్లో తెలుగుకి ప్రాధాన్యత కల్పించి, అప్పటికి సంస్కృతము బాగా నానుడిలో ఉంది, సంస్కృత భాష ఎక్కువ ఉంది. కానీ మన తెలుగు వాళ్ళేగా మన తెలుగు భాష పట్ల ఆయన మక్కువతో ఆయన పద కవితల్ని మొట్టమొదటిగా రాసినటువంటి వాడు కాబట్టి మరి వాస్తవంగా ఆదరణ తగ్గింది. వాస్తవంగా తెలుగుకు ఆదరణ ఇటీవల కాలంలో, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళగా మనము తెలుగు పట్ల మక్కువతో మనము ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు భాషపై పట్టు సాధించాలి. చాలా కోల్పోతున్నాం మనము, మన కుటుంబము, వీటికే ప్రాధాన్యత. కానీ మన పూర్వీకులు మనకున్నటువంటి జ్ఞాన సంపద, కవిత సాహితీ సంపద, సంగీత సంపద, అది ఆస్వాదించే శక్తి మనం రాను కోల్పోతున్నాం. వాస్తవంగా సరే ఈ ప్రపంచ ఒరవడిలో ఒక బలహీనత అయిపోయింది. కానీ ఇలాంటి సందర్భాల్లో కొంచెం మనం సమయాన్ని పాటిస్తూ కాస్త అసలు దీని గురించి కొంత తెలుసుకోవడం అనేది అందరికీ బాగుంటుంది. వాస్తవంగా ఇక్కడ కార్యక్రమం ఉద్దేశము మరి నాడు ఆయన సూచించినటువంటి ఆ మార్గము, మరి ఇటు ఒకవైపు బుద్ధుడి గురించి చెప్పుకుంటున్నాం, మరి అహింసామూర్తి, కోపము, సహనము, కోపం లేకుండా సహనంగా ఎలా ఉండాలి, ఈ బాహుబంధాల నుంచి ఎలా మనం విముక్తలం కావాలి, మరి దానికి ఎట్లా మన సాధన ఎలా ఉండాలి అనేది వాళ్ళు సూచించినటువంటి మార్గం. అదే కాదు ఆయన మహానుభావుడు అన్నమయ్యను తన కవితల రూపంలో చెప్పాడు. సామాన్యులకు ఎలా అర్థమవుతుందో పాట రూపంలో చెప్తేనే అర్థమవుతుంది. మరి ఆయన పాండిత్యం అనేక అపార పాండితుడైనా కానీ జానపదులు పాడుకునేటువంటి పాటల్ని మరి ఆయన అంటే వాళ్ళ స్థాయికి తగ్గి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆయన తన భాషని మలుచుకున్నాడు. మరి జానపదులు పాడే వాళ్ళ భాషలో చెప్తేనే బాగుంటుందని ఆయన ఆ రకంగా, అంటే ఒక టీచర్గా మనం పిల్లల స్థాయి తగ్గి మనం ఎలా చెప్తామో సామాన్యులకు కూడా అర్థమయ్యే సరళ భాషలో ఆయన బోధించినటువంటి అది మామూలు విషయం కాదు. మరి అలాంటి పాటల్లో ఒక పాట నన్ను బాగా ఆకర్షించింది.
మరి ఏ కులజుడు ఏమి ఎవడైనా మీరందరు పిల్లలు మీరు 46వ పేజీ చూశారు చూడండి. 46 పేజీ మీ అందరి దగ్గర ఉన్నది. తెలుసుకున్నవాడే గొప్పవాడు. అంటే భగవంతుని ఎందుకు తెలుసుకోవాలి? మన స్వీయ క్రమశిక్షణ కోసము, సమాజంతో మమేకం కావడం కోసము, మంచి చెడును వదిలేసి మంచినే మనము స్వీకరించేందుకు భగవంతుడు మార్గంగా మనం ఎంచుకున్నాం. మరి ఆ రకంగా మనం చేయాలని చెప్తున్నాడు. ఏ కులజుడేమి ఎవడైననేమి, ఏ కులజుడేమి ఎవడైననేమి, అతడనాతడి హరినెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవడైననేమి, అతడనాతడి హరినెరిగినవాడు. పరగిన సత్య సంపన్నుడైన వాడే, పరనింద సేయ తత్పరుడు కానివాడు. అరుదైన భూత దయానిధి అనువాడే, పరులు తానేయని భావించువాడు. వాడు ఏ కులజుడేమి ఎవడైననేమి, అతడనాతడి హరినెరిగినవాడు. నిర్మలుడై ఆత్మనియతి కలుగువాడే, ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు. కర్మ మార్గములు కడవని వాడే, మర్మమై హరిభక్తి మరవని వాడు. వాడు ఏ కులజుడేమి ఎవడైననేమి, అతడనాతడి హరినెరిగినవాడు. జగతిపై హితముగా చరించువాడే, జగతిపై హితముగా చరించువాడే. పగలేక మతిలోన బ్రతికినవాడు, తెగి సకలమునాత్మ తెలిసిన వాడే. తగిలి వెంకటేశు దాసుడైన వాడు. ఏ కులజుడేమి ఎవడైననేమి, అతడనాతడి హరినెరిగిన వాడు. ఇక్కడ ఒక మనిషి సమాజంలో ఎలా చక్కగా చెప్పాడు. ఇలాంటి చాలా ఉన్నాయి పాటలు. సరే, వాస్తవంగా ఇలాంటి మనం ఆస్వాదించుకుంటూ పోతే మన జీవితం సరిపోదు. మన జీవితం ఆయన సాహిత్యాన్ని, అన్నమయ్య సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ ఆస్వాదిస్తూ పోతే ఈ ఒక్క జీవితం సరిపోదని నా భావన. ఎందుకంటే 32,000 సంకేతాలు రాశాడు. కొంతమంది 100 పాటలు రాస్తే గొప్పగా ఈ రోజుల్లో ఫీల్ అవుతున్నాం. 32,000 సంకీర్తనలు, అదొక భగవత్ సంకల్పం కాకపోతే అది సామాన్యులకైతే అది అంత సాధ్యం కాదు. మరి అటువంటి ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. తప్పనిసరిగా మీరు ఇక్కడ గ్రహించాలి. మనం ఆనాడు మన భారతదేశంలో, మన సమాజంలో కేవలం వైష్ణవ మతము, శైవ మతము ఇలా ఉన్నాయి కొన్ని. అంతేగాని ఇక్కడ వేరే మతాలు ఇక్కడ లేవు. అందుకనే ఆయన భగవంతుని గురించి చెప్పే క్రమంలో వెంకటేశ్వర స్వామిని లేదా శివుడిని, అమ్మవారిని ఈ విధంగా చెప్పాడు. కానీ అప్పుడు ఇక్కడ మరి వేరే సంప్రదాయాలు రాలేదు అప్పుడు. కాబట్టి మనము అంటే వారి సంప్రదాయాల్లో వాళ్ళు భగవంతుని ఎంత ఘనంగా తెలుసుకుంటారో అది ఆ రకంగా తెలుసుకోవాలనేది ఉద్దేశం అన్నమాట. మన ఇక్కడ కూడా మన ఇండియా, మన భారతదేశంలో కూడా మతాల మధ్య కొట్లాట జరిగింది. శైవ మతం, వైష్ణవ మతం అని, లేకపోతే వాళ్ళని వీళ్ళని కొంత అలజడులు జరిగాయి. వాటిని కూడా ఖండిస్తూ, అంటే వైష్ణవులైనా శైవులైనా మరి అమ్మవారి ప్రాసకులైనా అందరూ సమానమే అనే భావనతోటి కూడా చాలా ఆయన రచనలు చేశాడు. ఒక రకంగా ఆయన ప్రపంచంలో ప్రతిదీ కూడా మనము ఎవరిని ద్వేషించాల్సిన పని లేదు. అంతా మనము అంతా